Committee, Srivita Group of Institutions, and Mr. Samuddin Khan, Director, Srivita Group of Institutions, General Administration, and Mr. Ramendra Lal, Srivita Group of Institutions Director, and our respected today's guest, Mr. Russell, is representing IBM and some other prominent company, and Mr. Satish, Purple Lead, Orientation Program for the placement, and our placement officer, my dear respected professors, my dear assistant professors, and my today's guest, and my special students, and my dear parents. Hearty welcome to the Srivita Group. Good afternoon to all of you. I take this opportunity అంటే ఈరోజు మీ అందరి ముందు నిలబడి మీ అందరికీ కూడా ఈ సందేశం ఇవ్వడానికి ఈ అవకాశం దీన్ని ఎలా అనేది రావడం అనేది మా శ్రీలత గ్రూప్ తరఫున మీకు కొన్ని విషయాలు చెప్పాలి. అంటే ఇది 2000లో వైజయంతి ఎడ్యుకేషన్ సొసైటీని ఫ్లాగ్షిప్లో ఈ ఇన్స్టిట్యూషన్ స్టార్ట్ చేయడం జరిగింది యాజ్ పర్ ది గవర్నమెంట్ పాలసీ. ఫస్ట్ 2001లో నారాయణపేట్ మహబూబాబాద్ డిస్ట్రిక్ట్లో ఈ కాలేజ్ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. 180 ఇంటెక్. అక్కడ నుంచి అది గవర్నమెంట్ పాలసీ ఏంటంటే ఆ రోజుల్లో స్టేట్లో ఐడెంటిఫై చేసి రూరల్ డివిజన్లో తప్ప ఇంకెక్కడ ఇవ్వమని ఆ పాలసీలో పెట్టడం జరిగింది. పెట్టిన తర్వాత ఒక 5 years అక్కడ రన్ చేశాము ఇన్స్టిట్యూషన్ని. చేసిన తర్వాత దాన్ని ఇక్కడ 2005 ఆగస్టులో ఇక్కడ షిఫ్ట్ చేయడం జరిగింది. ఇది రీలొకేట్ చేశాం మళ్ళీ రెప్లికా అక్కడ ఇంకా ఒక పెద్ద క్యాంపస్ వదిలేసి మళ్ళీ ఇక్కడ దాన్ని ఇక్కడ రీలొకేట్ చేసి స్టార్ట్ చేయడం జరిగింది. నా ప్రజెంట్ ఇంటేక్ ఇక్కడ ఈ కాలేజీకి శ్రీలత గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్కి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ సైన్స్కి అక్రిడేషన్ కూడా తీసుకోవడం జరిగింది. దీని ఇంటేక్ వచ్చేసి అబౌట్ 1200 దాకా ఉంటుంది. యూజీ, పీజీ, డిప్లొమా అని కలుపుకొని మోర్ దెన్ 1200. సో ఈ వైజయంతి ఎడ్యుకేషన్ సొసైటీ ఏంటంటే ముందు ముఖ్యంగా రూరల్ ఏరియాస్లో టెక్నికల్ ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ జరిగిన పాలసీతో పెట్టిన తర్వాత ఈవెన్ గవర్నమెంట్ పాలసీలో మేము అప్పుడు అడాప్ట్ చేశాము. బట్ బికాస్ ఆఫ్ ది చేంజ్ సర్కమ్స్టెన్సెస్ దర్ ఇస్ నో ఏమంటారు గవర్నమెంట్ ఆమె అది మళ్ళీ కాలేజీలు విచ్చలవిడిగా సిటీస్లో ఇవ్వడం వల్ల మేము మళ్ళీ దాన్ని ఇక్కడికి తీసుకొని షిఫ్ట్ చేసి రీబిల్డ్ చేయాల్సిన అవసరం ఏర్పడింది. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఇక్కడ టోటల్ క్యాంపస్లు 2 ఇంజనీరింగ్ కాలేజీలు, ఒక ఫార్మసీ కాలేజ్ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అయితే ఆల్ టుగెదర్ ఫస్ట్ ఇయర్ ఇంటేక్ అన్ని కాలేజీలు ఆల్ టుగెదర్ క్యాంపస్ మొత్తం వచ్చేసి మోర్ దెన్ 2400 ఇంటేక్ దాకా ఉంటుంది. ఈ కాలేజీలో అడ్మిషన్ తీసుకోవాలంటే చాలా వాళ్ళని మేము కాన్ఫిడెన్స్ తీసుకోవాలి. స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ నమ్మకం అనేది కల్పించాల్సి వస్తుంది. ఆ నమ్మకం కల్పించడంలో మేము డెఫినెట్గా మేము ఏమంటారు ఉత్తీర్ణమని చెప్పాలి. ఎందుకంటే మాకు నారాయణపేటలో ఉండగా స్టేట్లో లాస్ట్ ర్యాంక్ వచ్చేవి. మాకు లాస్ట్ ర్యాంక్ నవంబర్ డిసెంబర్లో వచ్చేది. ఎప్పుడు కాలేజ్ ఏం చూసామంటే లాస్ట్ ర్యాంక్. ఆ స్టూడెంట్ మేము ఏం చేయాలి? ఒక ఈరోజు ప్రతి కాలేజీ పేరెంట్స్ స్టూడెంట్ ఎక్స్పెక్టేషన్ ఏంటంటే అది ఏది వేరైన గొప్ప కాలేజు, ఎందుకంటే వాళ్ళు మంచి కాలేజీలో చేర్పిస్తే ప్లేస్మెంట్ వస్తుంది, వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది. కానీ మాకు వచ్చినటువంటి స్టూడెంట్స్ ఆ రోజుల్లో కానివ్వండి ఇప్పుడు కూడా కానివ్వండి ఆ ట్రాక్ అట్లా కంటిన్యూ అవుతుంది. అంటే హైయెస్ట్ ర్యాంక్ లాస్ట్ ర్యాంక్ ఏమవుతుంది అంటే 2 లక్షల ర్యాంక్ ఉందంటే ఆ ర్యాంక్ కూడా మాకు వచ్చేది. సో అలాంటి స్టూడెంట్స్ని ఎలా చేయాలన్నప్పుడు చాలా ఇన్నోవేటివ్ మెథడ్స్లో మేము అక్కడ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ కానివ్వండి, స్టూడెంట్ వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంది, వాళ్ళ లెవెల్స్ ఎలా ఉన్నాయి, సో వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మాకు ఈ యూనివర్సిటీ సిలబస్ కాకుండా కూడా ప్రిపేర్ చేయడం అనేది అక్కడి నుంచి మాకు బేస్ ఏర్పడింది. అయితే అలా మేము 4 years స్ట్రగుల్ చేస్తూ వచ్చాము. వాళ్ళని సక్సెస్ చేయడానికి చాలా స్ట్రగుల్ చేశాము. ఇన్ని రోజులు ఎలా వాళ్ళని ట్రైన్ చేయాలి? ఇప్పుడు మీరు జనరల్గా ఇక్కడ స్టూడెంట్ ఉన్నారంటే స్కూల్ ఎడ్యుకేషన్ వారికి జనరల్గా టీచర్స్ ఎలా ట్రైన్ చేస్తుంటారు, ఇంటర్మీడియట్ వచ్చినప్పుడు కార్పొరేట్ ఇంటర్మీడియట్ కాలేజెస్లో ఎలా చేస్తున్నారు, మరి ఇంజనీరింగ్ వచ్చినప్పుడు ఎక్స్పెక్టేషన్స్ మారిపోతాయి పేరెంట్స్ కానీ స్టూడెంట్స్. వాళ్ళని ఎలా ట్రైన్ చేయాలనేది ఒక ఇన్నోవేటివ్గానే చేయాల్సి వచ్చింది. దాంట్లో ఉండేటువంటి సైకాలజిస్ట్ కానీ కొంతమందిని ఒక ప్రాక్టికల్ హ్యూమన్ స్టడీని చేసేటువంటి స్కాలర్స్ని తీసుకొచ్చి వాళ్ళు ఏ విధంగా చేస్తే మనం చేయాలనేది ప్రాక్టికల్ వర్క్ చేయడం జరిగింది. దానివల్ల ఏంటంటే మాకు అక్కడ నేను నేర్చుకున్న ఒక పాఠాలు ఏంటంటే అసలు ప్రతి స్టూడెంట్లో కూడా ఒక పొటెన్షియాలిటీ ఉంది. ఈరోజు 3,25,000 మంది ఎంసెట్ రాశారు. ఆ 3,25,000 స్టూడెంట్ ఎవరైతున్నారు ఆ స్టూడెంట్లో కూడా ఒక కెపాసిటీ ఉందనేది మాత్రం మేము గ్రహించాం. అందుకనే ఈ వేదిక నుంచి నేను ఇక్కడ ఉండేటువంటి స్టూడెంట్స్ చెప్పేది ఏంటంటే అసలు ఎవరు ఇంపీరియర్గా తినవలసిన అవసరం లేదు. మీరు 1,00,000 ర్యాంక్ వచ్చినా, 2 లక్షల ర్యాంక్ ఉన్నా, 3 లక్షల ర్యాంక్ ఉన్నా, 3,50,000 ర్యాంక్ ఉన్నా కూడా
డెఫినెట్ గా మీరు సక్సెస్ అవుతారు. నేను ఇది ఛాలెంజ్ చేసి ఇవ్వగలుగుతాను, మీకు చూపించగలుగుతాను. అయితే ఒకటే మీరు చేయాల్సింది ఏంటంటే, ఇక్కడ ఏదైతే కరికులం అంటే మామూలుగా యూనివర్సిటీ సిలబస్ ఉంటుంది, దాంతోపాటు ఇక్కడ ప్రోగ్రామ్ అనేది మారుతుంటాం. మేము సిలబస్ కవర్ చేయాలి. ఆ చేరినటువంటి విద్యార్థిని ప్లేస్మెంట్కి అనుగుణంగా మనం తయారు చేయాలన్నప్పుడు వాళ్ళకి ఏమవుతుంది, వాళ్ళ స్టేజ్ ఎక్కడున్నారు, వాళ్ళు ఎక్కడున్నారు, వాళ్ళ స్టాటస్ ఏంటి, అకాడమిక్ వాళ్ళు ఎక్కడున్నారు, వాళ్ళ కమ్యూనికేషన్ స్కిల్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళ ఇండస్ట్రీకి ఇప్పుడు రోజుకి ఇండస్ట్రీ ఇప్పుడున్న రిక్వైర్మెంట్ నెక్స్ట్ ఇయర్ మారిపోతుంది. మనం చదువుకోవడానికి సిలబస్ అవుతుంది కానీ ఇండస్ట్రీకి సిలబస్ అనేది లేదు. కొత్త ఇష్యూ వస్తుంది, ఆ కొత్త ఇష్యూ మీద ఇండస్ట్రీ ఇక్కడ ఉన్నారు అని చెప్తారు, నేను చెప్పకూడదు, కానీ అయినా కూడా నేను చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి చెప్తున్నాను. మనకి ఎలా అయితే సిలబస్ ఉంటుందో వాళ్ళకి సిలబస్ ఉండదు. ఈ రోజు ఒక ప్రోగ్రామ్ చేస్తుంటారు, జావా అంటారు, జావా అడ్వాన్స్ అంటారు, ఇంకా కోర్ జావా అంటారు, సి అంటారు, C++ అంటారు, ఇప్పుడు క్లౌడ్ కంప్యూటింగ్ అంటున్నారు, ఇంకా కొత్త కొత్త టెక్నాలజీ. అంటే ఎవ్రీ 6 months వాళ్ళకు ఒక ప్రోగ్రామ్ వస్తుంది. ఇండస్ట్రీకి ఏదైతే అవసరమో దానికి మనం రెడీ చేసిన రోజే మన పిల్లలకి ప్లేస్మెంట్ జరుగుతుంది అనేది మనం గమనించాలి ఇక్కడ. అన్నప్పుడు యూనివర్సిటీ పెట్టినటువంటి సిలబస్ ఒక్కటే మనం పూర్తి చేస్తే మరి మిగతా ఎలా ఇండస్ట్రీ. అందుకే ప్రతిసారి ఇప్పుడు నాస్కాన్ కానీ ఈ మన ఆల్ ఇండియా లెవెల్లో జరిగినటువంటి ఇండస్ట్రియల్ ప్రతి దాంట్లో ఎక్కడ వెళ్ళినా కూడా న్యూస్ పేపర్లో మీరు చూస్తుంటారు. కాలేజ్ నుంచి వచ్చినటువంటి విద్యార్థుల్లో ప్రతి సంవత్సరం 5%, 10% కంటే ఎక్కువ ఎలిజిబిలిటీ లేదు ఇండస్ట్రీ రిక్వైర్మెంట్కి. అంటే అది డైరెక్ట్ గా ఒక కాలేజీలో ఒక స్టూడెంట్లో ఇంకెవరో బ్లేమ్ చేయడం కరెక్ట్ కాదు. ఇండస్ట్రీకి ఏం కావాలనేది ఇక్కడ కాలేజీ గమనించాలి, స్టూడెంట్ గమనించాలి. దాని స్టూడెంట్ మెంబర్ కాలేజ్ అంటే ఏం చేస్తుందంటే మేనేజ్మెంట్ ప్లాన్ చేస్తుంది, దానికి స్టూడెంట్ తర్వాత పేరెంట్ కూడా సహకరించాలి. ఏంటయ్యా అంటే బాబు సిలబస్ కంప్లీట్ చేసేస్తారు, బాధ్యత అక్కడికి అయిపోతుంది. కాలేజీ కానీ ఒక టీచర్స్ కానీ బాధ్యత అయిపోతుంది. మరి ఇండస్ట్రీలో ఉద్యోగం రావాలంటే ఎలా ఉంది? ఆ ఉద్యోగం రావాలన్నప్పుడు మేము ఏదైతే లేటెస్ట్ టెక్నాలజీ రెగ్యులర్ ఇంటరాక్షన్స్ ఏదైతే జరుగుతూ ఉంటాయి, ప్లేస్మెంట్ ఆఫీసర్ ద్వారా కానివ్వండి, మాకు వచ్చేటువంటి ఇంటర్వ్యూస్ జరిగినప్పుడు మేము ఇంటరాక్ట్ అయినప్పుడు ఏంటంటే మనకు రిక్వైర్మెంట్ అని తెలుస్తుంది. దానికి ఆ కృషి చేయాలంటే కూడా మళ్ళీ ప్యారలల్ని దీంతో నడిపించాలి. గత రోజుల్లో అయితే ఫైనల్ ఇయర్లోనే ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు, థర్డ్ ఇయర్లో ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు మారిపోయింది. గత 3 సంవత్సరాల నుంచి మేము ఈరోజు మా సక్సెస్ కారణం ఏంటంటే మేము సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ నుంచి స్టూడెంట్ ఐడెంటిఫై చేసి వాళ్ళ మైండ్ సెట్ని స్టడీ చేసేసి వాళ్ళకి ప్లేస్మెంట్ రావాలంటే ఏం ట్రైనింగ్ ఇవ్వాలి, ఎలా ఇవ్వాలని జనరల్ ప్రాక్టీస్ చేస్తున్నాము. దానికి కొంచెం ఇబ్బంది పెడుతుంటాం మేము అప్పుడప్పుడు పేరెంట్స్ని కానీ స్టూడెంట్స్ కానీ. అయితే అక్కడ డెఫినెట్ గా వాళ్ళకి ముందు కాన్ఫిడెన్స్ రాలేదు, తర్వాత ఈ కాన్ఫిడెన్స్ వచ్చింది వాళ్ళకి, ఏమో ఇది చేస్తేనే ఉద్యోగం వస్తుంది అనేది. దాంతో ఏమైందంటే మంచి అడ్మిషన్ జరుగుతున్నాయి, మంచి అడ్మిషన్స్ వస్తున్నారు, మంచి మెరిట్స్ వైపు వస్తున్నారు. మెరిట్స్ వైపు వస్తే నేను చేసేటువంటి యాక్టివిటీ ఇంకా యాడ్ అవుతుంది. సో వీటిలో కూడా ఖచ్చితంగా సక్సెస్ అయ్యాను. అయితే ఇంకా ఇన్నోవేటివ్ గా జరుగుతుంది. సో ఇది ఎట్లా చదువు చెప్పడం అనేది కాలేజీలో కూడా రీసెర్చ్ ఎలా చేస్తారు బయట, ఇది కూడా అలా డే టు డే యాక్టివిటీస్ ఎప్పటికెప్పుడు మేము మానిటర్ చేస్తూ ఏది అవసరం లేదనేది చేస్తూ ఉండాల్సి వస్తుంది. కాబట్టి దాని కొరకే మేము పేరెంట్స్ని ఇన్వైట్ చేస్తుంటాం. ఈ ప్రోగ్రామ్ చేయాలి, సిలబస్ వరకు సరిపోదండి, మేము పర్సనల్ అనేది పెట్టాము. IBMతో వాళ్ళకి మనం పార్ట్నర్ విత్ IBM చెప్పాము. అంటే ఏంటంటే వాళ్ళకి ఏం కావాలి, వాళ్ళు ఇప్పుడు ఇండస్ట్రీ కూడా చాలా సఫర్ అవుతున్నారు. క్వాలిఫైడ్ ఏంటంటే బీటెక్ ఉంటారు, ఎంటెక్ ఉంటుంది, రీసెర్చ్ చేసి ఉంటారు, PhD అయిపోతుంది, బట్ ఇండస్ట్రీకి ఉపయోగపడుతుంది. అది చేయాలన్నప్పుడు ఏంటంటే వాళ్ళకి ఏదైతే కొత్త టెక్నాలజీ అయితే వస్తుందో దాన్ని మనం వాడుకోవడానికి వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాలి. ట్రైనింగ్ ఇవ్వాలన్నప్పుడు కంపెనీ ఏం చేస్తుందంటే మనం రిక్రూట్ చేసిన తర్వాత ఇంకొక 1 year కానీ 6 months కానీ మినిమం ట్రైనింగ్ ఇవ్వాల్సి వస్తుంది. ఆ ట్రైనింగ్ ఇవ్వాలన్నప్పుడు ఏమవుతుందంటే అక్కడ కంపెనీ కూడా ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది, టైం వేస్ట్ చేయాల్సి వస్తుంది. సో వీటన్నిటి దృష్టిలో పెట్టుకుని ఏం చేస్తే కొన్ని ప్రామినెంట్ కంపెనీస్, IBM లాంటి కంపెనీస్ కానీ, పర్పలీప్ అనే ఒక ఆర్గనైజేషన్ అయితే వాళ్ళు ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇస్తున్నారు. మీరు కొన్ని కాలేజీస్ ఏదైతున్నాయో ప్రామినెంట్ గా అంటే వాళ్ళు ఐడెంటిఫై చేసి వాళ్ళకి కొన్ని టెక్నికాలిటీస్ ఉన్నాయి, ఆ టెక్నికాలిటీస్ ద్వారా వాళ్ళు ఐడెంటిఫై చేసేసి ఇన్హౌస్ క్యాంపస్ ట్రైనింగ్ అనేది జరుపుతున్నారు. అది ఫస్ట్ ఇయర్ నుంచి జరుపుతున్నారు, సెకండ్ ఇయర్ నుంచా, థర్డ్ ఇయర్ నుంచా, ఫైనల్ ఇయర్ నుంచా అని చెప్పేసి. సారీ ఫర్ ఇంట్రప్షన్, ఐ రిక్వెస్ట్ అవర్ ACP గారు టు ప్లీజ్ కమ్ టు ది డయాస్. I respect our Inspector Ibrahim Pattam garu, please come on. I request sir ఇంకోటి టుడే చీఫ్ గెస్ట్ అని చెప్పాలి. సార్కి యాక్చువల్లీ బిజీ షెడ్యూల్ ఉన్నప్పుడు కూడాను
ఆయన నాకు కలవడానికి వస్తే ఇప్పుడు ఇబ్బంది పెడుతున్నాం సార్ కానీ వేణుగోపాల్ గారు ఈ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ సిబిసిఐడి ఆయన రిక్వెస్టింగ్ టు కమ్ టు ది సార్ మీ ప్రోగ్రామ్ ఏమన్నా కూడా మమ్మల్ని క్షమించాలి. మీరు హాఫ్ అన్ అవర్ అన్నాక మిమ్మల్ని ఇక్కడ తప్ప 2 గంటలు మేము బంధించాల్సి వస్తుంటాం ఇక్కడ. సార్